హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలుకల్ని చంపకుండా ఇంట్లోంచి పారిపోయేలాగా ఎలా చేయాలనేది చూపించబోతున్నానండి. ఆల్రెడీ మన ఛానల్లో ఎలుకలకు సంబంధించి నెంబర్ ఆఫ్ టిప్స్ ఉన్నాయి. ఇవాళ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టిప్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా సింపుల్ రెమెడీ అండి. అదేవిధంగా ఎలుకలకు అస్సలు మన ఇంట్లోకి అనేవి రానే రావు. ఎలుకలు కలుగజేసేటువంటి నష్టం అంతా ఇంత కాదండి. కార్లో ఇంజిన్, అదేవిధంగా ఏసీ కేబుల్స్, ఫ్రిడ్జ్ కేబుల్స్, ఇంట్లో ఉన్నటువంటి బట్టల్ని అన్నింటినీ కొరికేస్తూ ఉంటాయి. ఎక్కువ మోతాదులో నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయండి. మనం నిద్రపోయేటప్పుడు కాలి వేళ్ళను కూడా కొరుకుతూ ఉంటాయి. అలాగా అవి కొరగడం వల్ల మనకు భయంకరమైన వ్యాధులు కూడా వస్తూ ఉంటాయండి. పిల్లలు తినే ఫుడ్ ఐటమ్స్ మీద కూడా నైట్ టైం ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇక ఎలుకల్ని చంపకుండా ఎలాగా పారిపోయేలాగా చేయాలనేది చూసేద్దాం. ఆ రెమెడీ చాలా సింపుల్ రెమెడీ అండి. తప్పకుండా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. దీనికోసం పెద్ద సైజు మిర్చి అయితే ఒకటి తీసుకోండి. నేను చిన్న సైజు మిరపకాయలు 2 తీసుకున్నాను. ఇక వీటిని చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. చాలామంది ఎలుకల్ని చంపడాన్ని ఇష్టపడరండి. ఇంట్లోంచి పారిపోయేలాగా చేయాలని చూస్తారు. ఇక ఈ రెమెడీని ట్రై చేయండి. ఇంట్లో ఒక్క ఎలుక కూడా అస్సలు కనపడదు. ఈ రెమెడీని ట్రై చేసినప్పుడు వీలైనంత నైట్ టైమే ట్రై చేయండి. ఎందుకంటే ఇంట్లో పెట్స్ కానీ చిన్నపిల్లలు కానీ ఉంటారు కదండి. కాబట్టి నైట్ టైంని ఈ రెమెడీని ట్రై చేయండి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా పచ్చిమిర్చిని కట్ చేసుకున్న తర్వాత ఇందులో శనగపిండి కానీ లేదంటే గోధుమ పిండిని కానీ ఒక 3 స్పూన్లు తీసుకోండి. నేనైతే గోధుమ పిండి తీసుకున్నా. ఆ తర్వాత ఇందులో వెనిగర్ కూడా కొద్దిగా యాడ్ చేయండి. వెనిగర్ లేకపోయినా పర్లేదండి, మీరు నార్మల్ వాటర్ కూడా తీసుకోవచ్చు. ఇక అంతా కూడాను ఒకసారి చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఎలుకలకి ఘాట్ అంటే అస్సలు పడదండి. ఈ విధంగా అంతా కూడాను ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక ఇందులో కాస్తంత వాటర్ కూడా యాడ్ చేసి మరీ లూజ్గా కాకుండా అలాగని థిక్గా కాకుండాను మీడియంగా ఉండేలాగా ఈ కన్సిస్టెన్సీని మిక్స్ చేసుకోవాలి. ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయని షాప్ నుంచి మనం కొన్ని తీసుకొచ్చి వాడి ఎలాంటి ఫలితం లేక విసిగిపోయి ఉన్నారా? అయితే ఈ రెమెడీని ట్రై చేయండి. పైసా ఖర్చు లేకుండా ఎలుకలు అనేవి ఇంట్లో అస్సలు కనపడవు. ఆ తర్వాత ఒక న్యూస్ పేపర్ని తీసుకొని 4 ఫోల్డ్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి. మనం ఈ పేపర్ పైన మనం తయారు చేసినటువంటి రెమెడీని వేసినప్పుడు పేపర్ కిందికి నానకుండా ఉండడానికి 4 ఫోల్డ్లు అయితే చేసుకోవాలండి. 4 మడతలుగా న్యూస్ పేపర్ని ఈ విధంగా మడుచుకోండి. ఆ తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి రెమెడీని పేపర్ పైన పలుచగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా పేపర్ పైన స్ప్రెడ్ చేసుకోండి. పతలాగంతా పేపర్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇక ఇంట్లో ఎక్కడా కూడా ఒక్క ఎలక కూడా కనపడదండి. వీలైనంత రాత్రిపూటనే ఈ రెమెడీని పడుకునేటప్పుడు ఈ విధంగా ఎలకలకు పెట్టేసి మార్నింగ్ తీసేయండి. ఆ తర్వాత కొద్దిగా కారం పొడిని కూడా ఈ విధంగా పతలాగా చల్లేసేయండి. ఇంట్లో పెట్స్ అదేవిధంగా చిన్నపిల్లలు ఉంటే నైట్ టైమే ట్రై చేయండి. లేదంటే పిల్లలు నోట్లో పెట్టుకుంటారు కదండి. సో ఇక ఇంట్లో ఎక్కడెక్కడైతే ఎలుకలు తిరుగుతూ ఉంటాయో మనకు ఐడియా ఉంటుంది కదండి. గ్యాస్ సిలిండర్స్ దగ్గర, బియ్యం బస్తాల దగ్గర, గ్యాస్ స్టవ్ కింద ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇక ఈ విధంగా ఒక 2-3 రోజులు కంటిన్యూగా చేశారంటే ఇంట్లో ఎక్కడా కూడా ఒక్క ఎలుక కూడా కనపడదండి. ఫ్రిడ్జ్ కింద కూడా ఎలుకలు అనేవి నైట్ టైమ్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఎలుకలు నిద్రిస్తున్నప్పుడు కాలి వేళ్ళను అలా కొరుకుతూ ఉంటాయి కదండి. చాలా భయంకరమైన వ్యాధులు వస్తాయండి ఎలుకల వల్ల, ఎలుకల పంటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా వల్ల. సో ఈ విధంగా ఎలుకల్ని ఈజీగా తరిమి కొట్టేసుకోవచ్చు అండి. ఇంట్లో నుంచి ఎక్కడ కూడా ఒక ఎలుక కూడా కనపడదు. మనకు ఒక ఐడియా ఉంటుంది కదండి, ఎక్కడైతే ఎలుకలు తిరుగుతూ ఉంటాయో డస్ట్బిన్స్ దగ్గర కూడా ఈ విధంగా పేపర్ని పెట్టేశామంటే ఎలుక ఒక్కటి కూడా ఇంట్లో మనకు అస్సలు కనపడదండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.